తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఎండాకాలం వచ్చేసింది కదమ్మా. అవునమ్మా. ఈసారి ఎండల తీవ్రత కూడా చాలా భయంకరంగా ఉంటాయి అంటున్నారు. అయితే ఎండల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్త వహించాలంటారమ్మా? అలానే ఈ ఎండాకాలంలో విశ్వావసునామ సంవత్సరంలో కూడా మనకి ఎక్కువ ఆపదలు వచ్చేస్తాయి, విపత్తులు వస్తాయి అని వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉన్నప్పుడు మన ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? విశ్వావసునామ సంవత్సరం విశ్వానికంతా ఇచ్చినటువంటి భవిష్య ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి క్రోధి చివర్లోనూ విశ్వావసు మొదట్లోనూ మనకు కనపడ్డాయి కదమ్మా. ఎక్కడ పడితే అక్కడ భూకంపాలు, ప్రపంచమంతా కూడా. మరి భారతదేశం వైపుకు తొంగి చూడాల. ఎందుకు తొంగి చూడవు? ఎందుకంటే ఇక్కడ ఈ ఫలితాల గురించి చెప్పినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు వాటికి విరుగుడు పనులని కొన్ని చేస్తున్నారు గనక. ప్రతి దానికి కూడా ఒక వ్యాధి ఉందంటే మందు ఉంటుంది, ఒక సమస్య ఉందంటే పరిష్కారం ఉంటుంది. కొన్ని ఆపదలు రాబోతున్నాయని ముందే తెలిస్తే అందుకే పంచాంగ శ్రవణం చేయాలంటారు. రాబోయే మంచి చెడులు రెండూ తెలుసుకోవాలని. అందువల్ల పెద్దగా మనం బాధపడాల్సిన పని లేదు. ఎప్పుడైతే మనం ప్రకృతికి దూరంగా వెళ్ళిపోతామో అప్పుడే ప్రమాదాలు వస్తాయి. ఇప్పుడు జపాను మొదలైనటువంటి దేశాలు అగ్నిపర్వతాల మీద ఉన్నటువంటి దేశాలు. వాళ్ళకి ఎప్పుడూ భూకంపాల యొక్క ప్రమాదం ఉండనే ఉంది. అందుకే వాళ్ళు మనలాగా బలంగా కట్టరు, ఇళ్ళు తేలిగ్గా కట్టుకుంటారు. పడిపోతే కూడా మన ఎత్తున పడితే కూడా దెబ్బ తగలకుండా ఉండేటట్టు. ఎక్కువ ఆస్తి నష్టం కూడా కాకుండా, ఆస్తి నష్టం ముందర ప్రాణ నష్టం కాకుండా అట్లా కట్టుకుంటారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ వాతావరణాన్ని అనుసరించి. అందువల్ల అది పెద్ద ఉపద్రవంగా మనం చెప్పుకోవాలంటే మన దృష్టితో చూస్తే ఉపద్రవం, ప్రకృతి దృష్టితో చూస్తే అది పెద్ద విషయం కానే కాదు, సహజం అంతే. అంచేత ప్రకృతిలో వచ్చేటటువంటి ఉపద్రవాల గురించి మనం ఏవైతే విన్నామో వాటికి సరైనటువంటి పరిష్కారాలు మనం చూసుకోవచ్చమ్మా. అందుకు పంచాంగం వినాలి. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తలు పడదాం. వానలు తక్కువగా ఉంటాయి, నీటిని జాగ్రత్తగా వాడుకుందాం, పొదుపుగా వాడుకుందాం. పంటలు వానలు పడే సమయంలో వేసుకుందాం. ఏదో జ్యేష్ఠాషాఢ మాసాల్లో వానలు పడవు అన్నారు, తొలకరి జల్లులు. అంచేత వరి నాట్లు తొందరగా వేసుకోవద్దు, ఆలస్యంగా వేసుకుందాం. ఎప్పుడు వానలు పడతాయి అప్పుడు వేసుకుందాం. అట్లా జాగ్రత్త పడుతూ గనక ఉన్నట్టయితే ఏ ప్రమాదాలను వీళ్ళు సూచించారో వాటికి తగిన జాగ్రత్తలు మనం తీసుకుంటే బాగుంటుంది. అందుకని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వాటి ప్రమాదాల నుంచి రక్షించబడతాం. ఎలాగ వ్యాక్సినేషన్ తీసుకుంటామో వ్యాధులకి, ఆ విధంగా ప్రమాదాలకి తగినటువంటి రక్షణ మనం కల్పించుకుంటే సమస్యలు పెద్దగా ఉండవు. అది. కానీ ముఖ్యంగా ఈ వేసవి వడదెబ్బ, దీని నుంచి బయటపడాలంటే అసలు ఏం చేయాలంటారు? వేసవి ఎండ దెబ్బలు అన్నట్టయితే మనం నిరంతరం ఏసీల్లో కూర్చోవడం వల్ల ఎండను తట్టుకోలేని పరిస్థితికి వచ్చాం, ఒకటి. రెండోది, ఆ ఎండ మనని బాధించడానికి కారణం మనం వాడే ఏసీలు, ఫ్రిడ్జ్లు అని చెప్తారు. వాటి నుంచి ఏదో గ్యాస్ వస్తుంది కదా, దానివల్ల కదా వాతావరణ కాలుష్యం ఉండి వాతావరణం వేడెక్కడం. కనుక మనకి ఏదైనా కొద్దిగా ప్రకృతి పట్ల, మన మీద మనకి ప్రేమ గనక ఉన్నట్టయితే వీటి వాడకం తగ్గిద్దాం. ముందు ఎండలు వచ్చాక మానేయడం కష్టమేమో, ముందరి నుంచి మానచ్చుగా. ఊరికి నిరంతరం ఏసీల్లో కూర్చోవలసిన పనేముంది? వీలైనంత వరకు ఆరుబయట కూర్చోవచ్చు. కనీసం బాల్కనీ ఉంటుంది, అందరికీను ఉంటుంది కదా. అక్కడన్నా ఉండి ఎంతో కొంత సమయం కరెంటుని, ఫ్యానుల్ని అంటే లైట్లని, ఫ్యానుల్ని, ఏసీలని ఆపే ప్రయత్నం చేస్తే వాతావరణం వేడెక్కడంలో 0.00001 మన వంతుగా మనం సహాయపడినట్టే కదా. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు కదా, ముందుగానే మొక్కలు పెంచుకోవచ్చు కదా. మనం వీటి నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు ఈ ఎండలు వచ్చాక ప్రయత్నం కన్నా ముందరి నుంచి ప్రయత్నం చేయాలి. వీలైతే పెద్ద పెద్ద వృక్షాలు పెంచే అవకాశం లేదు మనకి, అవకాశం ఉన్నవాళ్ళు పెంచండి. కానీ మనలాగా భాగ్యనగరంలో ఇరుకిళ్లల్లో ఉండేవాళ్ళం కుండీల్లోన 4 మొక్కలు పెంచుకుందాం. అవి మొక్క పెంచితే కింద నీళ్లు పడతాయి, నీళ్లు పడితే పాడవుతుంది, పురుగు వస్తుంది. ఇలాంటివి పెట్టుకున్నట్టయితే కష్టం. వాటికి తగిన ఏర్పాట్లు చేసుకోండి.
అంతేగాని మొక్కలన్నా పెంచండి. మొక్కలు పెంచటం వల్ల వాతావరణం చాలా చల్లబడుతుంది. నీరు వృధా చేయకండి. వృధా చేయకుండా ఉండడం ఎట్లా కుదురుతుంది? వాతావరణాన్ని చల్లబరచడం అంటే మనం బట్టలు జాడించుకున్న నీళ్లు ఉంటాయే, ఆ నీళ్లు డ్రైనేజ్లో పోయొద్దు. మనకి ఓపెన్ ప్లేస్ వాటి నుంచి వేయండి, సెట్ అవుతాయి, మట్టి అడుగుని తేరుతుంది. పైన నీళ్లు ఓపెన్ ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడల్లా చల్లండి. అంటే అప్పుడు ఏమవుతుంది? నీరు మనం పోసినటువంటి నీరు ఇక్కడే ఆవిరవుతోంది. ఆవిరయ్యి వాతావరణానికి చల్లదనం కలుగుతుంది. ఈ రకంగా చెప్తున్నాను కదా, ప్రతి వాళ్ళు చేస్తే చెప్పాను 0.0000 ఎన్ని జీరోలు పెట్టినా ఒక 1 వేస్తే, ఇలా 1 అన్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది మీ పని చేశామనుకో, ఏమవుతుంది? వేడిగా ఉంది కదా అని ఏసీలు వాడకుండా చక్కగా మనం వాడుకునేటటువంటి నీళ్ళని కుండీలు అక్కడ పెట్టుకోండి. మొక్కలు పెట్టినటువంటిది ఇంట్లో పెట్టండి. ఇంట్లో పెట్టి దాని మీద నీళ్లు చల్లండి. వాతావరణం చల్లగా ఉండదా? అంటే మీరు అనుకున్నట్టు 22నో 23నో రాదు టెంపరేచరు, కానీ 45 కాస్త 43 దాకా రావచ్చుగా. ఈ విధంగా ఈ క్షణాన మనం చేసినటువంటి పనులు క్యూములేటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల మొత్తం వాతావరణంలో మార్పు వస్తుంది. వీలైనంత వరకు చిన్న చిన్నవమ్మ చిట్కాలు పూర్వం పెద్దవాళ్ళు పాటించేవారు. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఉయ్యాలకి తడిబట్ట చుట్టేవారు. ఉయ్యాలు ఊపితే లోపల పిల్లలకి చల్లని గాలి వస్తుంది. చూసారా మీరు? మనం ఇప్పుడు ఉయ్యాల తడిబట్ట వద్దు, మనం ఆరేసుకునే బట్టలు మన కిటికీకి దగ్గరగా ఆరేసుకున్నాం అనుకో, ఈ తడి ఏమవుతుంది? లోపలికి ఆవిరి, ఆ తడి బట్టకున్నటువంటి నీరు ఆవిరయ్యి లోపలికి చల్లదనం రాదు. అందుకని జస్ట్ ప్లాన్ ఇట్ ఎ లిటిల్ వైజ్లీ. 9, 10 ఆ ప్రాంతాలకి బట్టలు ఆరేసుకోవడం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం సెట్ చేసుకున్నాం అనుకో, పొద్దున్నేనో అర్ధరాత్రో మిట్ట మధ్యాహ్నమో కాకుండా చేసుకుని ఇంట్లోకి మనకి గాలి వచ్చే కిటికీలు తలుపులకి ఎదురుగా ఆ తడి బట్టలు నారేస్తే అవి ఆరతాయి, మనకి లోపలికి చల్లని గాలి వస్తుంది, వాతావరణం 1 డిగ్రీ తగ్గుతుంది. ఇలా అందరూ చేసినట్లయితే మనకి చెప్తా, అందరూ చేస్తే ఇంకా బాగుంటుంది. వీలైనంత వరకు నీళ్ళని సిమెంట్ మీద పోయడం మానేయండి. అంటే ఇందాక నేను చెప్పినట్టు పనికిరాని బట్టలు ఉతికిన నీళ్ళలాంటివి, రసాయనాలతో లేని నీళ్ళన్నీ నేలలో పోసే ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమవుతుంది? భూమిలో ఉండేటటువంటి నీటి మట్టం పెరుగుతుంది, భూగర్భ జలాల యొక్క శాతం పెరుగుతుంది. ఇటువంటివి కొన్ని చిన్నవి 4 మొక్కలు పెట్టుకోండి, నీళ్లు చల్లుకుంటూ ఉండండి. తర్వాత వేడి చేసే పదార్థాలు తినకండి, వీలైనంత నీళ్లు తాగుతూ ఉండండి. మన నీళ్లు తాగిన కొద్దీ శరీరం చల్లబడుతుంది. శరీరం చల్లబడ్డప్పుడు ఎక్కువ తాపం ఉండదు, విసురుకోవాలి అన్న లాంటి బాధలు ఉండవు. ఇలాంటివి చిన్న చిన్నవి. ఇవేంటి? ఈ క్షణాన మనకి ఫలితం వస్తాయని చెప్పలేం, కానీ లాంగ్ రన్లో చాలా ఫలితం ఉంటాయి. చాలా ఈ తాపాన్ని తట్టుకోవడానికి ఏం చేస్తామంటే చల్లని పదార్థాలు తినండి, మధ్యాహ్నాలు కాసేపు బయటికి వెళ్లకుండా విశ్రాంతి తీసుకోండి, తెల్లవారుజామున పనులు చేసుకోండి, ఆరోగ్యానికి కూడా మంచిది అన్ని రకాలను. అంతే కదా. ఇంకొకటి, తప్పని పరిస్థితుల్లో బయటికి వెడితే మాత్రం చెవుల్లో దూదులు పెట్టుకోండి, తలకి బట్ట కట్టుకోండి. ఎందుకంటే చెవుల ద్వారా లోపలికి ఎక్కువ మనకి వేడి కానీ చలి కానీ పెడుతుంది. మనం ఎక్కువగా చలికి చూస్తూ ఉంటాం, చెవుల్లో దూది పెట్టుకోవడం, ఈ ప్లగ్స్ పెట్టుకోవడం. వేసంకాలం కూడా పెట్టుకోండి. పెట్టుకున్నట్టయితే చాలా వరకు చెవుల ద్వారా ఎండ దెబ్బ లోపలికి వెళ్ళడం ఉండదు. ఎండలోంచి ఇంట్లోకి వచ్చామనుకో వెంటనే చల్లని నీళ్లు తాగడం, చల్లని నీళ్లతో కాళ్ళు మొహాలు కడుక్కోవడం చేయకూడదు, ఎండ దెబ్బ తగులుతుంది. ఎండ దెబ్బ తగిలి లేవలేకుండా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి చల్లని నీళ్ళు ఇస్తామంటారు, ఇవ్వద్దు. ఏం చేయాలంటే వేడి వేడి కాఫీ డికాక్షన్ ఇవ్వండి, వేడికి వేడే మందు అయితే అంతే చేస్తే. లేకపోతే ఏమవుతుందంటే వేడెక్కినటువంటి గ్లాస్ మీద నీళ్ళ చుక్కలు చల్లితే ఏమవుతుంది? ఆవిరి పగులుతుంది. అంతెందుకు, మీరు వేడి వేడి కాఫీ ఇలాంటిది గ్లాస్లో పోసి, గాజు గ్లాస్లో పోసి ఫ్రీజర్లో పెట్టండి, పగులుతుంది. ఫ్రీజర్లో గ్లాస్ పెట్టరు, మైక్రోవేవ్లో గ్లాస్ పెట్టరు కదా, ఎందుకంటే చిట్లు పోతుంది. మన శరీరంలో కూడా అలా అయ్యేటటువంటి కొన్ని అవయవాలు ఉన్నాయి.
అందుకని చాలా జాగ్రత్తగా టెంపరేచర్ చేంజ్ స్లోగా అయ్యేట్టు చూస్తారు. అందుకని వేడి కాఫీ ఇవ్వకూడదు, ఓన్లీ డికాక్షన్ లైట్గా కనుక ఇచ్చినట్టయితే ఎండ దెబ్బ వెంటనే తగ్గుతుంది. ఓకే. ఇట్లాంటివి కొన్ని పాటించినట్టయితే చాలా మంచిది. పొలం పనులు చేసేవాళ్ళు, బయట ఎండలో తప్పనిసరి తిరగాల్సినటువంటి వాళ్ళు, బండి మీద వెళ్ళక తప్పని పరిస్థితి ఉంటుంది, ఎండల్లో కూడా తప్పదు కదా. అటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే ఈ చెవుల్లో ప్లగ్స్ పెట్టుకోవడమే, బడ్స్ పెట్టుకోవడం, లేకపోతే బట్ట కట్టుకోవడం. పూర్వకాలం తలపాగా చుట్టుకునేవాళ్ళు. అదే దాంతో పాటుగా ఒక ఉల్లిపాయని కట్ చేసి జేబులో పెట్టుకుని వెళ్ళాలి. కట్ చేయాలి, కట్ చేసి జేబులో పెట్టుకోండి, లేదా ఒక రుమాల్లో దాన్ని పెట్టి మధ్య మధ్యలో వాసన చూస్తూ ఉంటే సరే. వడదెబ్బ తగలదు. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళకి చేయాల్సింది ఏమిటంటే వడపిందలు పెట్టండి. వడపిందలంటే కాచి చల్లార్చిన నీళ్లల్లో ఉప్పు పసుపు వేసి ఉసిరికాయలు కానీ మామిడి పిందలు కానీ వేస్తారు. అందులో కాచి చల్లార్చిన నీళ్లు, ఉప్పు సరిగా ఉండాలి, లేకపోతే వాసన వస్తుంది. సమానంగా ఉప్పు పసుపు వేసి పెట్టి, ఇంకా కొంతమంది రుచి కోసం కారం కూడా వేస్తారు కానీ అవసరం లేదు. ఈ మామిడి పిందెలు ఉసిరికాయలు అందులో వేసేస్తే మామిడి పిందెలు 2-3 రోజులకి, ఉసిరికాయలు ఏమో 4-5 రోజులకి నానతాయి. అటువంటిది ఒక్కటి బుగ్గన పెట్టు గనక వెళ్ళినట్టయితే పిచ్చి దాహం వేస్తుంది చూసారా, విదాహం అంటాం, అటువంటి దాహం ఉండదు. ఎండ దెబ్బ తగలదు. వడపిందలే, వాటి పేరే వడ తగలకుండా కాపాడతాయి గనక వడపిందలు అంటారు వాటిని, వడపిందలు. అవి అలాంటివి. ఇవి పెద్ద ఖరీదైనవా అమ్మా? లేదు. ఇప్పుడు మీరు బయట టెంపరేచర్ ఉంది అని విసురుకుంటూ కూర్చునే తాపం కాకుండా ఎండలో వెళ్ళే వాళ్ళకి, పనులు చేసుకునే వాళ్ళకి ఎండ దెబ్బ తగలకుండా ఉండేటటువంటి మార్గాలు ఇవి. ఇంట్లో కూడా కంటిన్యూస్గా ఏసీ వేసుకునే కన్నా ఒక్కసారి 15-18 పెట్టుకుని ఏసీ వేసుకుని గదులు చల్లబడిపోయాక ఆపేసేయండి. వాతావరణానికి సహాయం చేసిన వాళ్ళం అవుతాం, మనకు కూడా ఆరోగ్యం బాగుంటుంది. అంతేగాని కంటిన్యూస్గా ఏసీలో కూర్చుంటే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుంది. బయటికి వెళ్ళక తప్పదు. ఏసీ అండ్ నాన్ ఏసీ మధ్య కాంట్రాస్ట్ ఉంది, అది బ్లడ్ వెజల్స్ మీద బాగా ప్రభావం చూపిస్తుంది. హార్ట్ అటాక్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. చాలా బాగా చెప్పారమ్మా. ఈ వేసవి కాలంలో ఎండ దెబ్బకి అందరూ చేసుకునే చక్కటి టిప్స్ ని మాకు అస్సలు ఇందులో ఖర్చేం లేని ఉపాయాలు. కాకపోతే ఎండ వేయడమంటారు, అది మన చేతుల్లో లేదు. తగ్గించటానికి మొత్తం సమాజంలో ఉన్న మానవులందరూ తమ వంతుగా ఇంత కృషి చేస్తే తగ్గుతుంది, అంతకన్నా ఇంకేం లేదు. చాలా సంతోషం. మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.